ఎక్కడెక్కడైతే భూమి విలువలు చాలా తక్కువగా ఉన్నాయో కాగితాల గురించి ఎప్పుడు పట్టింపు లేదు. ఎకరం విలువ 5,000, 6,000, 10,000, 30,000కు ఎకరం దొరికే సందర్భాలు ఉండేవి. భూమి విలువ తక్కువ ఉంది కాబట్టి ఎక్కడికి పోతుందిలే భూమి, కాగితాలు సరిగ్గా ఉన్నా లేకున్నా ఇప్పుడు సమస్య ఏంటి అనేది కాబట్టి ఒక నిర్లక్ష్య ధోరణి చాలా మందిలో ఉండే. రెండోది ఏంటంటే పెద్దగా కాగితాలతో అవసరం పడేది కాదు, ఊరికే మనం భూములు అమ్మేది కొనేది కాదు కదా, కాబట్టి పట్టించుకోలేదు. మూడోది ప్రభుత్వం నుంచి ఇన్ని పథకాలు కూడా లేవు భూమికి లింకు చేసి. భూమి కాగితాలతో లింక్ ఉండి ఈ రోజున ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో ఒక 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద అన్ని పథకాలు లేవు. ఇక మరొక కారణం ఏంటంటే తెలంగాణలో కాగితాల గురించి ఎక్కువ పట్టింపు లేకపోవడానికి మొదటి నుంచి కూడా నోటి మాట మీదనో తెల్ల కాగితాల మీదనో అమ్మకాలు కొనుగోలు చేసిన సందర్భం తెలంగాణలో చూస్తాం. అందుకే సాదా బైనామాల సమస్య తెలంగాణ చాలా ఎక్కువ. చాలా కాలం వరకు కూడా భూమి అమ్మకాలు కొనుగోలు కూడా నోటి మాటల మీద జరిగాయి. కనీసం తెల్ల కాగితాల మీదనో స్టాంపు కాగితాల మీద జరిగిన సందర్భాలు కూడా లేవు. నోటి మాటల మీద భూమి కొనుగోలు జరిగేది. సంవత్సరం ఏటగేడు జమాబందీ జరిగినప్పుడు నోటి మాట మీద కొనుగోలు చేసిన వాళ్ళు కూడా గ్రామానికి వచ్చిన రెవెన్యూ అధికారులకి మేము భూమి కొన్నామని చెప్పుకుంటే దాన్ని కాగితాల మీద రికార్డ్ చేసి రెవెన్యూ రికార్డుల మార్పు చేర్పులు చేసేవాళ్ళు. అలాంటి అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి, భూమి విలువలు పెరిగాయి, పరిస్థితులు మారాయి. భూమి ఉండటం వల్ల భూమికి వచ్చే లబ్ధి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లు కావచ్చు, మార్కెట్లో విత్తనాలు అమ్ముకునేటప్పుడు కూడా, విత్తనాలు కొనుక్కుంటప్పుడు, పండిన పంట అమ్ముకుంటప్పుడు కూడా కాగితాలతోటే లింక్ అయి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే కాగితాల విలువలు మనం గుర్తించాలి, కాగితాలు సరిగా ఉన్నాయా లేదో చూసుకోవాలి. నేను చెప్పిన ఈ 4 కీలకమైన పనులు తప్పకుండా చేయండి. దీన్నే మనం ఇంకో భాషలో చెప్పాల్సి వస్తే టైటిల్ డ్యూ డెలిజెన్స్ అంటాము, లేదా టైటిల్ వెరిఫికేషన్ అంటాం. ఈ టైటిల్ డ్యూ డెలిజెన్స్ కానీ టైటిల్ వెరిఫికేషన్ కానీ ఎవరైనా న్యాయ నిపుణులు చేస్తారు. మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్తే, వకీల్ దగ్గరికి వెళ్తే మీ కాగితాలు చూసి టైటిల్ సరిగా ఉందా లేదా అనే వెరిఫికేషన్ చేస్తారు. మీరు బ్యాంక్ లోన్ల కోసం పోయినప్పుడు అక్కడ ఉన్న లీగల్ ఆఫీసర్ అదే పని చేస్తారు. మీ టైటిల్ సరిగ్గా ఉన్నప్పుడే మీకు లోన్లు ఇస్తారు. ఈ పనేదో లోన్ల కోసం పోయినప్పుడు ఇంకేదో సందర్భం కోసం కాకుండా ముందే చేసుకోమనే మాట చెప్తున్నాను. ఈ టైటిల్ వెరిఫికేషన్, టైటిల్ డ్యూ డిలిజెన్స్ని కొంచెం సింప్లిఫై చేసి భూమి హక్కుల పరీక్ష రూపకంగా ఎట్లా చేసుకోవాలో కూడా చాలా సందర్భంలో మాట్లాడాను. మీరు టైటిల్ వెరిఫికేషన్ ఒక న్యాయ నిపుణుడి దగ్గరికి వెళ్ళి టైటిల్ వెరిఫికేషను, టైటిల్ డ్యూ డిలిజెన్స్ చేసుకోలేకపోయినా సరే కనీసం భూమి హక్కుల పరీక్ష చేసుకోండి.